క్లాస్ తెలుగు పుస్తకం నుంచి రామాయణాన్ని తొలగించే కుట్రలను మానుకోవాలని లేకుంటే పోరాటం తప్పదని హెచ్చరించారు బీజేపీ నేతలు. పాఠ్యాంశాన్ని తొలగించకూడదని కోరుతూ రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ సంస్థ డైరెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలనుకుంటే అన్ని పార్టీలతో కలిసి చర్చించాలని అన్నారు. పదవ తరగతిలో ఉన్న ఉపవాచకంలో రామాయణం దాని ఒక ప్రామాణిక గ్రంథంగా తీసుకునేటువంటి దానిని తొలగించాలనేటువంటి వాదనలు బయటికి వచ్చాయి. కాబట్టి ఆ వార్తలను ప్రభుత్వం ఖండించకపోవడము, పైపెచ్చు దాని మీద ఎటువంటి ప్రభుత్వం వైపు నుంచి కూడా సంజాయిషీ రాకపోవడం వల్ల మాకు అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం, ఈ ప్రభుత్వము తెలంగాణ సంస్కృతి, సాహిత్యము, సాంప్రదాయం పూర్తిగా పరిరక్షించాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం ఈ పాఠ్య నిర్ణాయక మండలి ద్వారా సిలబస్లో ఏదైనా మార్పులు చేయాలని తలంపులు వస్తే, ఏమాత్రం రామాయణాన్ని తొలగించాలని వస్తే దాని మీద పెద్ద ఎత్తున బీజేపీ దాన్ని ప్రతిఘటిస్తుంది.